హే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నాను అనమాట. సో నా వీడియోస్ అయితే అన్ని యాక్సెంచర్ మీద ఉంటాయి అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ గురించి కూడా ఉంటుందన్నమాట. సో నేను యాక్సెంచర్ గురించి చాలా వీడియోస్ అయితే ఇంతకుముందు చేస్తున్నాను, చాలా టాపిక్స్ అయితే కవర్ చేశాను. ఒకవేళ మీకు అవన్నీ కావాలి అంటే నా ఛానల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, ఆర్ ఎల్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో నా ఛానల్లో వీడియోస్ కింద చూస్తే మీరు చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారనమాట, లైక్ మీకు మెయిల్స్ రావట్లేదు అని చెప్పేసి, అండ్ ఫ్రెషర్స్ అయితే ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా అని చెప్పేసి. అండ్ నాకు మెయిల్స్ కూడా చాలా వస్తుండే, లైక్ ఫ్రెషర్స్కి ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా అక్క, రెఫర్ చేయండి అది ఇది అని చెప్పేసి. సో ఈ వీడియోలో నేను లైక్ రీసెంట్గా యాక్సెంచర్ వాళ్ళైతే ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారనమాట ఫ్రెషర్స్కి మాత్రమే. సో నేను ఆ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనము లైక్ యాక్సెంచర్ గురించి ఏదన్నా ఓపెనింగ్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏదన్నా అప్లికేషన్స్ రిలీజ్ చేశారా అనేది మనము యాక్సెంచర్ కెరియర్ పోర్టల్లోనే మనం చూడగలం అనమాట. సో నేనైతే కెరియర్ పోర్టల్ యాక్సెంచర్ అయితే ఓపెన్ చేశాను అనమాట. సో ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు అయితే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 3 రోల్స్ అయితే ఓపెన్లో ఉన్నాయన్నమాట. సో 0 to 1 year అంటే డెఫినెట్లీ ఫ్రెషర్స్కే ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ అండ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ అండ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ ఇన్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో అనమాట. సో ఈ 3 రోల్స్ అయితే ఫ్రెషర్స్కి అయితే ఓపెన్ చేశారనమాట. సో నేను ఈచ్ రోల్ గురించి చూపిస్తాను అండ్ ఆల్సో కెరియర్ పోర్టల్కి ఎలా రీడైరెక్ట్ అవ్వాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది, లైక్ ఎలా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంది అండ్ జాబ్ రోల్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇలా మీరు గూగుల్కి వెళ్ళి యాక్సెంచర్ కెరియర్స్ అని టైప్ చేసిన వెంటనే మనకి యాక్సెంచర్ పోర్టల్ ఒకటి ఉంటుంది, కానీ అది క్లిక్ చేయకుండా కింద కెరియర్స్ యాక్సెంచర్ మై జోన్ అని ఉంటుంది అనమాట. మీరు అది క్లిక్ చేసిన వెంటనే సో మీరైతే అప్లికేషన్ పోర్టల్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఏది లైక్ ఏ రోల్స్ అయితే ఓపెన్ ఉన్నాయో మీకు అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈచ్ రోల్ మనం వ్యూ డీటెయిల్స్ కొడితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లైక్ ఏంటి డిస్క్రిప్షన్ ఆఫ్ ది జాబ్ ఏంటి, జాబ్ టైప్ ఏంటి, ఇది ఫుల్ టైమా అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, ఎలిజిబిలిటీ. సో ఇలా మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో చాలా అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్, ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీలో మీకు చూస్తే ఇక్కడ మొత్తం ఇచ్చేసారు, లైక్ ఏ స్ట్రీమ్ ఉండాలి అండ్ వాట్ ఎవర్ ది రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో మొత్తం ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా ఇచ్చేస్తారు. అండ్ మీరు ప్రాసెస్కి వస్తే కూడా ప్రాసెస్ ఎలా చేయాలి అనేది కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యే అకౌంట్ ఉంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు కొత్తది. ఆల్రెడీ ఉంది అంటే లైక్ ప్రాసెస్ అయితే అప్లికేషన్ అయితే మీరు అప్లై చేసుకునేయచ్చు అనమాట. సో ఇక్కడ మీరు కానీ వ్యూ డీటెయిల్స్ కింద చూసారనుకోండి, లైక్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అప్లికేషన్ సర్వీసెస్ ఓపెన్ చేశాను నేను. సో ఇక్కడ చూస్తే మీకు జాబ్ ఓవర్వ్యూ రోల్ ఓవర్వ్యూ ఏంటి అంటే మీ రోల్స్ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారనమాట. రోల్ 1, రోల్ 2, రోల్ 3 ఇలా కిందకి స్క్రోల్ చేస్తున్న వెంటనే మొత్తం ఏ రిక్వైర్మెంట్స్ అంటే ఏ రోల్కి ఏ రిక్వైర్మెంట్స్ అనేది కావాలి అనేది మొత్తం ఉంటుందన్నమాట. సో మీరు మొత్తం లైక్ ఒక డే అంతా స్పెండ్ చేయండి. సో మీకున్న లైక్ స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ అనేది వీటిలో ఏ రోల్కి మ్యాచ్ అవుతుంది అనేసి చూసి మీరు అప్లికేషన్ అయితే అప్లై చేసుకునేసేయండి. అండ్ ఆల్సో క్రైటీరియా అయితే నాన్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్కి ఉంది అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఉందన్నమాట. చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో మీరు మొత్తం లైక్ ఈచ్ లైన్ మొత్తం మీరు చదవండి, లైక్ మొత్తం అండర్స్టాండ్ చేసుకోండి. సో మీకు మీ స్కిల్స్కి ఏది మీకు మ్యాచ్ అవుతుందో మీరు ఏదైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ కెరియర్స్లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ ఉంటుంది అండ్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ సపోర్ట్కి వెళ్తే మీకు లైక్ ఎలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అవన్నీ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, డీటెయిల్డ్ గైడ్ టు ఫిల్ ది రిజిస్ట్రేషన్ ఫామ్, వాట్ ఇఫ్ కాలేజ్ నేమ్ ఇస్ నాట్ లిస్టెడ్ ఇన్ ది డ్రాప్ డౌన్ లిస్ట్. సో మీకు ఏ ఒక్క డౌట్స్ ఉన్నా కానీ ఈ సపోర్ట్ అనే ట్యాబ్కి మీరు వెళ్తే మొత్తం మొత్తం గైడ్ అయితే ఉంటుందన్నమాట, వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. సో నేను యాక్సెంచర్ కెరియర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్క ఫ్రెషర్ అయితే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి, వస్తుందో రాదో బట్ ప్లీజ్ మీరు అప్లై చేసి పెట్టండి, రిజిస్టర్ అయితే చేసి పెట్టండి. సో లెట్స్ హోప్ ఫర్ బెస్ట్.
నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసారు కదా, సో ఈ 3 రోల్స్ అయితే మీరు లైక్ గో త్రూ అవ్వండి. మొత్తం ఆల్రెడీ చెప్పినట్టు లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయింది, దాంట్లో రోల్స్ ఎలా ఉంటాయి మొత్తం స్టడీ చేయండి. 3 రోల్స్కి మీకు ఏది రిలవెంట్గా అనిపించినా కానీ మీరు దేంట్లో అయినా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే రిజిస్టర్ అయితే అయిపోయి అండ్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. అండ్ ఇది 2024 వరకు మాత్రమే అనుకుంటాను. సో 2025 వాళ్ళు ఎవరన్నా పాస్డ్ అవుట్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటే జస్ట్ ట్రై చేయండి. మేబీ అప్లికేషన్ మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టయితే మేబీ దెర్ ఇస్ ఛాన్సెస్ దట్ దే విల్ రెక్రూట్ యూ. సో ట్రై చేయండి 2025 బ్యాచ్ కూడా. మీరు లైక్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకేదైనా మీకు డౌట్స్ ఏదైనా ఉంటే ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి. సో నేనైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నా మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాను. నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో కింద కూడా మీరు కమెంట్ చేయొచ్చు. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్ టు యూ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.